పార్లమెంటుకు ఎన్నుకోబడే రాజ్యాంగ పిత అయినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ పార్లమెంటు సాక్షిగా మాట్లాడడం ఇది భారత రాజ్యాంగానికే విరుద్ధం. అదే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పార్లమెంటుకు ఎన్నుకోబడి అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడము కేంద్ర మంత్రి అమిత్ షా ఇది శోచనీయం. వెంటనే నువ్వు భారత రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డావు కదా, అదే భారత రాజ్యాంగబద్ధంగా వెంటనే నువ్వు రాజీనామా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు, అగ్రకులాలలో ఉన్నటువంటి పేదలు ఈరోజు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారని అంటే అది అంబేద్కర్ తెచ్చినటువంటి రాజ్యాంగం అనే విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు ఈరోజు పార్లమెంట్లో కూర్చున్నావంటే అంబేద్కర్ తెచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగానే ఎన్నుకోబడితేనే నువ్వు ఆ రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో కూర్చున్నావు. అమిత్ షా వెంటనే నువ్వు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి. లేదని అంటే ఇమ్మీడియట్గా ఎస్సీ ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసు నమోదు చేసి ఈరోజు వెంటనే బర్తరఫ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు హన్మకొండ కలెక్టరేట్ నుంచి వెళ్ళి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి మెమరాండం ఇస్తూ వెంటనే కేంద్ర మంత్రిని మంత్రి పదవి నుంచి వెళ్ళి బర్తరఫ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ శనివారం రాజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి